ఇటీవల దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలవుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున డెహ్రాడూన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఓఎన్జీసీ చౌక్ వద్ద తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, వేగంగా వస్తున్న ఇన్నోవా కారు కంటైనర్ ట్రక్ వెనుక భాగానికి దూసుకెళ్లడంతో కారు ధ్వంసమైన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మరణించారు. ఇందులో 25 ఏళ్ల సిద్ధీష్ అగర్వాల్గా ఒకడు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. పైగా ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ తప్పేమీ లేదని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై కాంట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసీ భట్ మాట్లాడుతూ ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులు ఏ ఒక్కరూ ఇప్పటి వరకు రాలేదని కూడా అన్నారు. వారు ఫిర్యాదు చేయకపోతే మేమేం కేసు పెట్టాలి, ఎలా ఫైల్ చేయాలని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న కారు యజమాని కూడా మృతి చెందారు. మరోవైపు బతికి ఉన్న సిద్ధేష్ అగర్వాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని తలకు బలమైన గాయం కావడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. అతడు సంఘటన గురించి స్టేట్మెంట్ ఇవ్వలేకపోవడంతో కేసు ఫైల్ చేయలేదని అన్నారు. అందుకే ఈ కేసులో చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని కేసీ భట్ తెలిపారు. కాగా మృతులు కునాల కుక్రేజా, అతుల్ అగర్వాల్, రిషబ్ జైన్, నవ్య గోయల్, కామాక్షి గునీతులుగా గుర్తించారు. వారంతా బీకాం విద్యార్థులు. మృతదేహాలు గుర్తుపట్టలేనంత చిత్రమయ్యాయి. అందరూ 25 ఏళ్లలోపు వారే అని పోలీసులు గుర్తించారు. మృతుల్లో 5 డెహ్రాడూన్కి చెందినవారు కాగా ఒకరు చంబాకు చెందినవారు. ఈ ఘోర ప్రమాదం జరగడానికి ముందు ఈ బృందం అర్ధరాత్రి డ్రైవ్కు వెళ్లినట్లు సమాచారం. ప్రమాద స్థలం సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత జిల్లా పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. నైట్ డ్రైవ్ కోసం వెళ్లిన కారులోని 7 వ్యక్తులు పార్టీ చేసుకున్నట్లు చూపించే వీడియో బయటపడిందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సంతాపం వ్యక్తం చేశారు.